మోకాలు నొప్పికి గల కారణాలేంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. మోకాలు నొప్పి అన్నది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. దీనికి గల కారణాలు చూసినట్టయితే కామన్గా వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ లేదా అరుగుదల, రెండోది వచ్చేసి కీళ్ళవాతం. అయితే రెండిటికి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. వాటి గురించి తెలుసు. మొదటగా చూసినట్టయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లేదా అరుగుదల అన్నది ఎలా ఉంటుందంటే యాక్టివిటీ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది. ఈ నొప్పి అన్నది ఎక్కువగా నడిచినప్పుడు లేదా యాక్టివిటీ ఏదైనా, లేదా మెట్లెక్కి దిగడం, లేదా ఎక్కువసేపు కూర్చుని లేచినప్పుడు రావడం అలా ఉంటుంది. అదేవిధంగా ఈ నొప్పి అన్నది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఈ సమస్య వల్ల మోకాలు నొప్పి ఉండడం అన్నది జరగదు. ఈ నొప్పి అన్నది ఎక్కువగా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మోకాలు నొప్పి అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది అరుగుదల వల్ల వచ్చే మోకాలు నొప్పి లక్షణం. అదే వాతం సమస్య వస్తే ఎలా ఉంటుందంటే, వాతం సమస్య అన్నది ఎక్కువగా మనం యంగర్ ఏజ్ పీపుల్లో చూస్తాం. అరుగుదల అన్నది లిటిల్ బిట్ ఓల్డర్ ఏజ్లో చూస్తాం. ఓల్డర్ ఏజ్ అంటే అబౌవ్ 50, 45, 50 లేదా 60 ఇయర్స్లో చూస్తూ ఉంటాం. ఈ వాతం అన్నది చాలా యంగ్ ఏజ్లో చూస్తూ ఉంటాం. మిడ్ 20s లేదా 30s. ఈ వాతం సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే వాపు అన్నది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ నొప్పి అన్నది పొద్దున్నే లేవగానే ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా కీలు పట్టేసినట్టు ఆ స్టిఫ్నెస్ అన్నది కూడా ఎక్కువసేపు ఉంటుంది. జనరల్గా 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంటుంది పట్టేయడం. అదేవిధంగా ఈ వాతం సమస్యలు వచ్చినప్పుడు వేరే కీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా చేతుల్లో చేతి వేళ్ళు, అదేవిధంగా మెడ, అదేవిధంగా మణికట్టు, మోచెయ్యి ఎఫెక్ట్ అవ్వడం అన్నది కూడా మనం ఎక్కువగా చూస్తాం. అదేవిధంగా ఈ వాతం సమస్యల్లో ఉండే లక్షణం ఏంటంటే కొంచెం యాక్టివిటీ చేస్తే పెయిన్ కొంత తగ్గుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో యాక్టివిటీతో పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఏ సమస్య వల్ల నొప్పి వస్తుంది అన్నది ఎర్లీగా నిర్ధారించడం ద్వారా, అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యాధి అన్నది మరీ ఎక్కువ కాకుండా ఉంటుంది. అదేవిధంగా మోర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ వాటి దాకా పోకుండా ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ద్వారా, ఎర్లీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా జాయింట్ లైఫ్ అన్నది మనం ప్రొలాంగ్ చేయగలం. ధన్యవాదాలు.